ఆర్ నైట్రోజన్ బేసెస్ అని అంటాము. లైట్ లో వెళ్తూ ఉన్నాయి కదా, వీటిని ఏమంటాము? నైట్రోజన్ బేసెస్ అని అంటాము. ఇవి ఎన్ని రకాల, ఎన్ని కలర్స్ లో ఉన్నాయి చూడండి. yellow, red, blue, green. డిఎన్ఏలో ఇలాంటి డిఎన్ఏలో కానీ ఆర్ఎన్ఏలో కానీ ఇక్కడ 4 బేస్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇవన్నీ చూడడానికి ఒకే రకంగా ఉందా లేదా డిఫరెన్స్ గా ఉందా? డిఫరెంట్ గా కొన్ని క్లియర్ గా ఉన్నాయి. కొన్ని ఎల్లో కలర్ చూసినప్పుడు 2 ఉంది, బ్లూ 2 ఉంది, రెడ్ ఒకటి దట్ మీన్స్ బ్లూ 2. ఇక్కడ మనకు ఈ నైట్రోజన్ బేసెస్ కూడా 2 టైప్స్ ఉంటాయి కాబట్టి అట్లా 2 టైప్స్ అని అంటాము. ఇవి డబుల్ రింగ్ స్ట్రక్చర్ అని, సింగిల్ రింగ్ స్ట్రక్చర్ అని అంటాం. మీరు బయాలజీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియకపోవచ్చు. అలా 2 ఉంటాయి అన్నమాట, 2 రకాలుగా ఉంటాయి. వాటిని ప్యూరిన్స్ పిరిమిడిన్స్ అని అంటాం అన్నమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వైట్ కలర్. ఇదేంటి అంటే షుగర్ అన్నమాట, పెంటోస్ షుగర్ అని అంటాం. షుగర్ అంటే మనకు అందరికీ తెలుసు, షుగర్ మాలిక్యూల్ అన్ని చోట్ల ఉంటుంది. అలా మన డిఎన్ఏలో కూడా షుగర్ మాలిక్యూల్ ఉంది. అయితే ఇట్ ఈస్ ఎ పెంటోస్ షుగర్, అంటే 5 కార్బన్ పరమాణువులు దీనికి అటాచ్ అయి ఉంటాయి. అది చూడొచ్చు మనం 1 2 3 4 5 1 2 3 4 5. కలర్ కూడా డిఫరెంట్ ఉంది మేడం. కలర్ అంటే బ్లాక్ కలర్ లో ఉన్నది కార్బన్ పరమాణు, తర్వాత రెడ్ కలర్ లో ఉన్నది ఆక్సిజన్ పరమాణు. ఇట్లా మనం ఇక్కడ 5 కార్బన్ పరమాణువులు ఉన్నటువంటి షుగర్ ని మాలిక్యూల్ ని మనము చూడవచ్చు డిఎన్ఏ. ఓకే, రిమోట్ బేస్డ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఫాస్ఫేట్ అని అంటాం. ఫాస్ఫేట్ గ్రూప్ అంటే దీనికి 4 ఆక్సిజన్ పరమాణువులు అతుకుబడి ఉంటాయి చూడండి, కాబట్టి మనం ఫాస్ఫేట్ అంటాం. ఇక్కడ ఈ ఫాస్ఫేట్ ఒక షుగర్ మాలిక్యూల్, ఈ 2 మనకు డిఎన్ఏకి బ్యాక్ బోన్ లాగా పనిచేస్తాయి. చూడండి, బ్యాక్ బోన్ లాగా ఉందా? ఇలా మనకు ఎట్లా బ్యాక్ బోన్ ఉందో ఆ విధంగా డిఎన్ఏకి బ్యాక్ బోన్ ఎవరు అంటే ఫాస్ఫేట్ మరియు పెంటోస్ షుగర్. ఇది బ్యాక్ బోన్. అన్ని లైట్ రాలేదండి. ఓకే, ఇప్పుడు ఇది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏమంటామంటే ఒక చైన్ అన్నమాట. ఒక డిఎన్ఏ ఒక హెలిక్ అంటాం. డిఎన్ఏలో ఎన్ని హెలిక్స్ ఉంటాయి? 2. ఇట్ ఈస్ ఎ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అనేసి వాట్సన్ అండ్ క్రిక్ మనకు చెప్పారు కదా, వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది కదా. డబుల్ హెలిక్స్ అంటే 2 హెలిక్స్ ఉంటాయి, ఒక హెలిక్ కాదు. చూడండి, ఇది ఒక సర్కిల్ ఇలా ఉంటుంది, ఇది సింగిల్ హెలిక్. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక ఫాస్ఫేట్ ఉంది, ఒక పెంటోస్ షుగర్ ఉంది, ఒక నైట్రోజన్ బేసెస్ 4 టైప్స్ ఉంటాయి. మనం చూడండి, ఒక నైట్రోజన్ బేస్, ఒక ఫాస్ఫేట్, ఒక షుగర్ పెంటోస్ షుగర్, ఒక ఫాస్ఫేట్. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే న్యూక్లియోటైడ్ అని అంటాం. న్యూక్లియోటైడ్. అవర్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. DNA is made up of nucleotides. DNA is made up of nucleotides. Nucleotide లో ఏముంటుంది? నైట్రోజన్ బేస్, ఫాస్ఫేట్, పెంటోస్ షుగర్, 3. ఈ 3 ఉంటాయి. ఓకేనా? నువ్వు ఎక్కడ చూసినా అవే ఉంటాయి. ఒక నైట్రోజన్ బేస్ ఉంటుంది, ఒక పెంటోస్ షుగర్ ఉంటుంది, ఒక ఫాస్ఫేట్ ఉంటుంది. ఇదే ఉంటుంది నువ్వు ఎక్కడైనా చూడండి. అయితే ఇవి ఇప్పుడు ఎన్ని రకాల మనము న్యూక్లియోటైడ్స్ చూడవచ్చు? ఇక్కడ 4 టైప్స్ ను చూడవచ్చు. మనకు 4 రకాలైనటువంటి న్యూక్లియోటైడ్స్ అనేవి డిఎన్ఏ లో ఉంటాయి. అది ఏమి అంటే అడినైన్ న్యూక్లియోటైడ్, గ్వానైన్ న్యూక్లియోటైడ్, సైటోసిన్ న్యూక్లియోటైడ్ అండ్ థైమిన్ న్యూక్లియోటైడ్, ATGC అని అంటాం వీటిని. అలాగా 4 టైప్స్ మనకు న్యూక్లియోటైడ్స్ అనేవి ఉంటాయి. ఈ న్యూక్లియోటైడ్స్ వరుసగా 3 న్యూక్లియోటైడ్స్ ని కలిపి మనం ఒక కోడాన్ గా పిలుస్తాం. కోడాన్, జీన్ కోడాన్స్ అని అంటాం. ఆ జీన్ కోడాన్స్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. చూడండి, మీరు గమనించండి, అన్ని ఒకే రకంగా ఉన్నాయా లేదా డిఫరెంట్ గా ఉన్నాయి? వరుసగా 3 చూడండి. ఇక్కడ బ్లూ ఉంది, రెడ్, ఇక్కడ బ్లూ, రెడ్, yellow. నెక్స్ట్ చూసినప్పుడు ఏముంది? గ్రీన్, yellow, గ్రీన్. నెక్స్ట్ చూసినప్పుడు ఏముంది? రెడ్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడ కోట్ల జనాలు ఉన్నారు. కొన్ని కోట్ల జనాలు ఉంటే కూడా సింగిల్ అది ఐడెంటికల్ ఎవరు లేదు. ప్రతి ఒక్కరు డిఫరెంట్ గా ఉంటున్నారు. కారణం ఏంటి అంటే బికాజ్ ఆఫ్ ద కాంబినేషన్ మారుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఇలాంటి వైవిధ్యాలు జెనెటిక్స్ లో వారసత్వంలో సేమ్ ఉంటుందా? వారసత్వంలో దగ్గర సేమ్ ఉంటాయి. కొంచెం డిఎన్ఏ రిపోర్ట్ అంటారు. కవల పిల్లల్లో కూడా సేమ్ ఉండదు, తేడా అనేది ఉంటుంది. దగ్గరగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి.
99.9% సేమ్ ఉంటుంది. 1% లేదా 0.1% ఎక్కడో ఒక దగ్గర తేడా ఎక్కడో ఒక దగ్గర difference. మీ వాటిలో ఎక్కడో ఒక దగ్గర అవును. ఇప్పుడు మన వేరే వేరే జంతువులు ఉన్నాయి, వాటికి మనకు తేడా ఏంటంటే 1% మాత్రమే. 99% సేమ్, 1% మాత్రమే ప్లాంట్స్ లో కూడా ఉన్నది ఇదే, జంతువుల్లో కీటకాలు పురుగులు కావచ్చు అన్ని ఉన్నది ఇదే. అయితే మనకు వాటికి ఎంత డిఫరెన్స్ ఉంది? 1% చాలా వరకు అలా అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ గ్యాదర్ అవుతుంది. కాబట్టి ఇంపార్టెన్స్ అనేది మనకు డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఏని బాగా అర్థం చేసుకుంటే ఇంకా మనం ఏం కావాలంటే అవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే అవన్నీ